గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరించారు. నిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా 16 మంది మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో తిరిగి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత హర్ష్ రమేష్ భాయ్ సంఘవి ఉన్నారు. సంఘవితో పాటు బీజేపీ నేతలు సరూర్జీ ఠాకూర్, ప్రవీణ్ కుమార్ మాలి, ఋషికేశ్ పటేల్, దర్శన్ వాఘేలా, కున్వర్జీ బవాలియా, రిబబా జడేజా, అర్జున్ మోద్వాడియా, వర్పోతం సోలంకి, జితేంద్ర వాఘావి, ప్రఫుల్ పాన్ షేరియా, ఖున్బాయ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ముఖ్యమంత్రి పటేల్ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజరాత్లో ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో సంఘవి 6వ వ్యక్తి. కాంగ్రెస్ నేత చిన్మయ్ భాయ్ పటేల్ తొలి ఉప ముఖ్యమంత్రిగా 1972 నుంచి 73 వరకు పనిచేశారు. పటేల్తో పాటు కాంగ్రెస్ మరో నేత కాంతిలాల్ ఘాయ్ ఉప ముఖ్యమంత్రిగా, అప్పటి ఘనశ్యామ్ ఓజా మంత్రివర్గంలో పనిచేశారు. మూడో ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు కేశుభాయ్ పటేల్ 1990లో నియమితులయ్యారు. పటేల్ సైతం 1995 నుంచి కొంతకాలం పనిచేశారు. 1994 ఫిబ్రవరి నుంచి 95 వరకు కాంగ్రెస్ నేత నరహర్ అమీన్ కూడా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తద్వారా నితిన్ భాయ్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రభుత్వంలో 2016 నుంచి 2021 వరకు పనిచేశారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన సంఘవి 2012లో మజురా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2017లో ఆయన తిరిగి అక్కడి నుంచే పోటీ చేశారు. సంఘవి 2012లో మజురా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2017లోనూ ఆయన అదే సీట్ను నిలబెట్టుకున్నారు. 2022 అసెంబ్లీలో ఆయన మరోసారి పివిఎన్ శర్మపై 1,16,000 ఓట్లతో గెలుపొందారు. అనంతరం హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం.